వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మై డి చర్చ్, పిల్లలు మనం దాచలేం. అమ్రాము నిజంగా యోకెబేదు దాచడానికి ప్రయత్నం చేశారు, ఇంటి మీద ఏదో అటక మీద పెట్టేశారు, కానీ వాడు అక్కడి నుంచి ఏడుస్తున్నాడు. మోషే, అమ్రాము యోకెబేదుకి అర్థమైపోయింది, మోషే తల్లిదండ్రులకు అర్థమైపోయింది, ఏదన్నా దాచిపెట్టచ్చేమో కానీ కుమారుణ్ణి మనం దాచిపెట్టలేం. ఏం చేయాలి? అప్పటికి సైనికులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ కుమారుడు ఉన్నాడు, ఎక్కడ చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరినీ సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఎలా దాచగలుగుతారు? అప్పుడు ప్రార్థన చేసింది అమ్రాము ప్రార్థన చేసి, ప్రభువా, ఐ కాంట్ హైడ్ మై కిడ్, ఐ కాంట్ హైడ్ మై చైల్డ్, లార్డ్, వాట్ షల్ ఐ డూ? దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టి కీలు పూసి, మీకు ఉంది కదా నైల్ నది, ఈజిప్ట్లో ఒక నైల్ నది ఉంటుంది, వరల్డ్ లాంగెస్ట్ రివర్ అది, ఆ రివర్లో వేసేమన్నాడు. ఆ దేవుని ప్రేరేపణ బట్టి తీసుకెళ్ళి జమ్ము పెట్టిలో పెట్టి ఆ రివర్లో వేసింది. వాస్తవం నైల్ నదిలో యాలిగేటర్స్ ఉంటాయండి, క్రోకడైల్స్ ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, ఎక్కువ భద్రత ఉండదు. అప్పుడు ఆ తమ్ముడు కొరకు అక్కని మిరియామని కాపలా పెట్టింది. ఏమైనంటే తమ్ముడిని చూస్తూ ఉండే, నదిలో పెట్టాం అని చూస్తూ ఉంటే, అక్క చూడండి ఎంత మంచి అక్కో, తమ్ముడిని కాపలా కాస్తున్నప్పుడు ఆ పెట్టి అలాగా ఆ యొక్క జమ్ము ఏంటది, ఆ జమ్ము పెట్టి అలా కట్టుకుంటూ వచ్చి ఒక చోట ఫరో కుమార్తె ఆ పలికత్తెలందరూ కూడా ఒక చోట స్నానం చేస్తున్నప్పుడు ఆ సుందరుడైనటువంటి మోషే వారి కంటపడ్డాడు. కంటపడినప్పుడు ఫరో కుమార్తె చూసి, ఇంత క్యూట్గా ఉన్నాడు ఏంటి, ఇంత బ్యూటిఫుల్గా, ఇంత క్యూట్గా ఉన్నాడు, ఇంత బబ్లీగా ఉన్నాడని చెప్పి వెంటనే తీర్మానం తీసేసుకుంది, నేను ఈ రోజు నుంచి కుమారుడు నా కుమారుడుగా చేసుకుంటాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ సందర్భం బాగా తెలుసు. ఈ యొక్క అమ్రాము కుమారుడు మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజంతపురంలోకి ఫరో కుమారుడుగా పెరిగాడండి. అంత గొప్ప కృపలోకి వచ్చాడు. నిజంగా మోషే పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మోషేని పిలుస్తున్నాడు, మోషే మోషే అని పిలిచాడు. దేవుడు మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడాడు, మోషే మోషే, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడువయ్యా అని ఒక స్వరం వినబడింది. ఆ స్వరానికి లోబడ్డాడు. స్వరం వినబడినప్పుడు ఇదేదో మాంత్రిక శక్తిలా ఉంది, ఇదేదో వేరే మాటల్లో ఉన్నాయే, ఇదంతా భయంకరమైన వాతావరణం ఉందని చెప్పి వెళ్ళిపోలేదు మోషే. ఆ స్వరానికి లోబడ్డాడు. మండుచున్న పొద దగ్గర దేవునికి లోబడ్డాడు. దేవునికి తన జీవితాన్ని సమర్పించాడు. దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క స్వరం అతనికి వినబడినప్పుడు దానికి లోబడ్డాడు. చెప్పులు విప్పి ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేని అభిషేకించాడు. ఎస్, దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. నీ నోటికి తోడై ఉండి మోషే ద్వారా దేవుడు చేసిన నిబంధనను స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అవును, దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆదాముకి స్వరాన్ని వినిపించాడు, మోషేకి స్వరాన్ని ఇచ్చాడు. మోషే ఎంత అద్భుతమైన కార్యాలు జరిగించాడండి. ఈ ప్రపంచంలో మోషేకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు, అనేకమైనటువంటి ఐగుప్తు గ్రంథాల్లో కూడా మోషే గురించి రాయబడిన చరిత్రలో చాలామంది యోధా చరిత్రకారులు మోషే గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. మోషే ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడానికి దేవుడు మోషేను ఉపయోగించుకున్నాడు. నిజంగా ఆకాశం నుంచి మన్నా కురిపించడానికి ఒక సాధనంగా మోషే అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మారా జలములను మధురంగా దేవాదేవుడు చేసి చేదైపోయినటువంటి ఆ మారా జలములని మోషే ద్వారా దేవుడు మధురపరిచాడు. బండ నుంచి దేవాదేవుడి నీటిని బయటికి రప్పించడంలో దేవుడు మోషేను ఉపయోగించుకున్నాడు. When he obeyed the voice of God, when Moses obeyed the voice of God, God has used him powerfully to be a blessing for these generations. అనేకమైన జనరేషన్స్కి దీవెనకరంగా ప్రభు మార్చడానికి మోషేని దేవుడు ఎంపిక చేసి, గాడ్ అపాయింటెడ్ మోసెస్, గాడ్ ఎలెక్టెడ్ మోసెస్ టు బి ఏ గ్రేట్ వెజల్, టు బి ఏ బ్లెస్సింగ్ ఫర్ ఇజ్రాయెలైట్స్. మోషే ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడంటే, మోషే బతుకుండి ఆయన సమాధి ఇంకా సజీవంగా ఉంటే, ఆయన సమాధి ఉంటే కనుక ఇశ్రాయేల్ ఈ రోజున మోషేని ఒక దేవుడిగా చేసేసేవారు. అందుని బట్టే దేవుడు ఆయనకు రావాల్సిన మహిమ ఏ మనిషికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో మోషే సమాధిని దేవుడు మరుగు చేశాడు. నోబడీ నోస్ వేర్ మోసెస్ టూమ్ ఈజ్. ఎక్కడైతే మోషే సమాధిని ఈరోజు ఎవ్వరూ చూడలేరు, ఆ మోషే సమాధిని దేవుడు మరుగు చేశాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు మోషే? ఎన్ని సంవత్సరాలు బతికాడండి? హౌ మెనీ ఇయర్స్ ద మోసెస్ హ్యాస్ లీవ్డ్? ఎన్ని ఇయర్స్ బ్రతికాడు? 120 years బ్రతికాడు. 3 ప్రాముఖ్యమైన ఘట్టాలు మోషే జీవితంలో. మొదటి 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో రాకుమారుడుగా బ్రతికాడు. తర్వాత 40 సంవత్సరాలు, అంటే 40 నుంచి 80 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో తన మామైన ఇత్రో మందరం అయిపోయాడు. ఇంకా చివరి 40 సంవత్సరాలు, 80 నుంచి 120 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలము, ఆ డ్యూరేషన్, ఆ స్పాన్ దేవుని యొక్క సేవలో ఇశ్రాయేలుని విడిపించడానికి, ఇశ్రాయేలుని కనాను దేశాన్ని నడిపించడానికి గొప్ప యోధుడిగా మోషే ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తుంటాం.
సో మోషే ఎప్పుడు మరణించాడని చెప్తుంటే 1405లో, అంటే క్రీస్తు పూర్వం 1405లో మరణించాడని చరిత్రలో ఆధారాలు కూడా మనం చూస్తున్నాం. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు నిజంగా మోషే చెవి యొగ్గాడు. మోషేని దేవుడు అద్భుతంగా దీవించాడు, ఆస్వాదించాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. మూడోదిగా చెప్పి నేను ముగిస్తాను, అదేంటంటే